అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య. నేను ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్‌లో ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఐవీఎఫ్ గురించి తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. అంటే నార్మల్‌గా, న్యాచురల్‌గా మన బాడీలో ఏదైతే ఎగ్, స్పెర్మ్ కలుస్తాయో అది కాకుండా ల్యాబ్‌లో ఎగ్‌ని, స్పెర్మ్‌ని కలపడాన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం. సో దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు. సో ఈ ప్రొసీజర్‌లో ఏం చేస్తామంటే ఒక పొడవాటి నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్‌ని మామూలుగా మనం వెజైనల్ స్కాన్స్ ఎలా చేస్తామో అదే స్కాన్ ప్రోబ్‌కి ఒక గైడ్ అనేది అటాచ్ చేసి ఆ నీడిల్‌ని ఆ గైడ్ ద్వారా పాస్ చేసి ఎగ్స్‌లో ఉన్న ఫ్లూయిడ్‌ని మనం బయటికి తీస్తాం. ఆ తీసిన ఫ్లూయిడ్‌లో ఆ ఫాలికల్స్‌లో ఉన్న ఫ్లూయిడ్‌ని బయటికి తీస్తాం. ఆ తీసిన ఫ్లూయిడ్‌లో ఎగ్ అనేది మనకి వస్తుంది. సో తీసిన వెంటనే మనం పక్కనే అటాచ్ అయి ఉన్న ఎంబ్రియాలజిస్ట్‌కి ఆ టెస్ట్ ట్యూబ్ అనేది అందిస్తాం. వాళ్ళు వెంటనే మైక్రోస్కోప్ కింద చెక్ చేసి దాంట్లో ఎగ్ ఉందా లేదా అనేది మనకి క్లియర్‌గా చెప్తారు. అలా ఎగ్స్ అన్ని తీయడం అయిపోయిన తర్వాత పేషెంట్‌ని మళ్ళీ రికవరీ రూమ్‌లో పడుకోబెడతాము. దాని తర్వాత ల్యాబ్‌లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఎగ్స్‌ని క్లియర్‌గా డెన్యుడేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. అది కనీసం ఒక 1.5 to 2 అవర్స్ పడుతుంది. సో వీటిల్లో మనకు వచ్చిన ఎగ్స్‌లో మెచ్యూర్ ఎగ్స్ అంటే మనకి పనికొచ్చే ఎగ్స్ ఎన్ని అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో వచ్చిన మెచ్యూర్ ఎగ్స్‌కి ప్రతి ఎగ్‌లోకి ఒక స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేస్తారు. ఓకే. ఒక ఎగ్‌కి ఒక స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేస్తారు. ఇది హస్బెండ్ ఇచ్చిన సిమెన్ శాంపుల్‌లో నుండి బెస్ట్ స్పెర్మ్స్‌ని సెలెక్ట్ చేసి ఈచ్ ఎగ్‌లోకి ఒక స్పెర్మ్‌ని ఇక్సీ మెషిన్ అంటాం. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ మెషిన్ ఒకటి ఉంటుంది. ఆ మెషిన్ హెల్ప్‌తో ఇలా ఎగ్‌లోకి స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేసి వాటిని ల్యాబ్‌లో కల్చర్ మీడియాలో గ్రో చేస్తాం. కనీసం 3 నుండి 5 రోజుల వరకైనా గ్రో చేసి చూస్తాం. సో ఇది ఓవరాల్‌గా ఐవీఎఫ్ ప్రాసెస్. 5వ రోజున మనం ఎప్పుడైతే ల్యాబ్‌లో ఆ ఎంబ్రియో గ్రో అయిందా లేదా అని చెక్ చేసినప్పుడు 5వ రోజున మంచిగా ఎంబ్రియో ఫార్మ్ అయితే ఆ ఎంబ్రియోని ఫ్రీజ్ చేసుకుంటాం. లేదా పరిస్థితులు అనుకూలంగా ఉంటే అదే ఎంబ్రియోని 5th డే నాడికి ఆ లేడీ గర్భసంచి లోపల పెట్టి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్స్. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కావాలంటే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే జనరల్‌గా ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ పీరియడ్ సైకిల్‌లో వైఫ్‌కి ఎండోమెట్రియం లైనింగ్ అంటాం. లోపల గర్భసంచి పొర అనేది మంచిగా పెరిగిన తర్వాత ఈ ఎంబ్రియోని లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఓవరాల్‌గా ఐవీఎఫ్ అంటే ఇలా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 15 రోజులకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివా, నెగెటివా అనేది మనకి తెలుస్తుంది.